హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ మీ ప్రత్యూష వ్లాగ్స్. సో వ్లాగ్స్ కొంచెం లేట్ అయ్యాయి. సో పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల వ్లాగ్స్ అయితే లేట్ అయ్యాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వ్లాగ్ పెళ్ళికి సంబంధించింది. అంటే విఘ్నేశ్వరుడి మీది తర్వాత వరుస పెట్టి పనులు జరుగుతాయి కదా. సో ఫస్ట్ది శుభలేఖల వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో కార్డ్స్ ఫోల్డింగ్ అయితే అయిపోయాక ఫస్ట్ దేవుడి గుడిలో పెడతారు కదా ఫస్ట్ కార్డ్. సో ఆ వీడియోస్, అలాగే దాంతోపాటు మా ఫియాన్స్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు వచ్చి మాకు ఇవ్వడం కార్డు, మా మదర్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం కార్డు, ఆ వీడియో అంతా కూడా, అండ్ అలాగే మా శుభలేఖలు వాళ్ళ శుభలేఖ అంతా కూడా నేను ఈ వ్లాగ్లో పెట్టాను. So keep watching till the end and bless us, and do not forget to like, share and subscribe. It's me Pratyusha Vlogs. So first అయితే కార్డ్స్ ప్రింటింగ్ అయిపోయాక మా ఇంట్లో అమ్మ వాళ్ళు నైట్ 11 అయిపోయింది, ఆ రోజు 11-12 అయిపోయింది. కార్డ్స్ మా ఇలా ఫోల్డ్ చేస్తున్నారు అనమాట. నేనేమో వీడియో తీస్తున్నాను బ్లాగ్ కోసం. మమ్మీ, డాడీ, తమ్ముడు ముగ్గురు కూడా కలిపి కార్డ్స్ ఫోల్డ్ చేసి పసుపు బొట్లు అవి పెట్టి రెడీ చేశారనమాట. సో అప్పుడు నేను వీడియో తీశాను. సో అది కూడా మీకోసం. అండ్ దానితో పాటు నాకు ఇది ఫోల్డ్ చేస్తుంటే ఐ హ్యాడ్ అ గ్రేట్ మెమరీ, ఒక స్పార్క్ లాగా. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ వైల్ రికార్డింగ్ దిస్. ఎందుకనంటే చిన్నప్పుడు ఇలాగ స్కూల్ రీఓపెన్ అయినప్పుడు డాడీ బుక్స్కి కవర్ వేసేవాళ్ళు. ప్రత్యేకించి అదొక పని కింద పెట్టుకొని ఎవ్రీ క్లాస్కి మారుతున్నప్పుడు ప్రతిసారి కూడా డాడీయే కవర్స్ వేసేవాళ్ళు బుక్స్కి. అమ్మ, డాడీ కలిపి కూర్చొని. నాకు ఇప్పుడు అది చేస్తుంటే, ఇది ఫోల్డ్ చేస్తుంటే ఆ మెమరీ గుర్తొచ్చింది అనమాట. అలా ఉండేది, అమ్మో అప్పుడైనా అని చెప్పేసి అనిపించింది. సో అదనమాట. డాడీ, అమ్మ, తమ్ముడు ముగ్గురు కూడా కార్డ్స్ ఫోల్డ్ చేసేసాక అమ్మ పసుబొట్లు పెట్టేశారు. మొత్తం శుభలేఖలన్నిటికీ కూడా పసుబొట్లు పెట్టిన తర్వాత గుళ్ళో పెట్టారు. ఫస్ట్ శుభలేఖ వచ్చేసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు గుడికి వెళ్ళి గుడి దగ్గర కూడా పెట్టి పూజ చేయించారనమాట ఫస్ట్ శుభలేఖ. సో ఇది మా ఫియాన్స్ వాళ్ళ వైపు నుంచి ప్రింట్ చేయించి ఇచ్చిన కార్డు. మా ఫియాన్స్ వాళ్ళ ఇంటి పేరు కస్తూరి వారి శుభలేఖ అనమాట ఇది. అండ్ వాళ్ళు కూడా ఫస్ట్ శుభలేఖ వచ్చేసి అయినవెల్లి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టారనమాట. సో ఇది వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు తీసుకున్న పిక్స్. అండ్ ఈ వీడియో వచ్చి మా ఫియాన్స్ ప్రత్యేకంగా చేయించారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి మీ అందరి కోసం మంచి పెళ్లి కౌరుతూ వచ్చాను. ఓసారి మీ సేవలో పడేద్దరు ఆ పెళ్లి కౌరు కాస్త చెప్పేస్తాను. మన విశ్వేశ్వర రాయపురం గ్రామస్తులు కీర్తిశేషులు శ్రీ సూర్యనారాయణరావు గారు, శ్రీమతి దుర్గా దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ అబ్బాయి మణికంఠ ఈశ్వర్ పెళ్ళండి. ఆ అబ్బాయిని చూసారా, నవ మన్మధుళ్ళ ఉన్నాడంటే నమ్మండి. అందులోనూ పెళ్ళి అనేసరికి తెగ సిగ్గుపడిపోతా ఫోటో తీయించుకున్నట్టున్నాడు. మరి పెళ్ళి అంటే ఆ మాత్రం సిగ్గు ఉంటుందిలేండి. ఇక మాటల్లో పడిపోయి అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా. మన రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ పెమ్మరాజు వెంకట సూర్య సత్య దుర్గానాగేశ్వరరావు గారు, శ్రీమతి రాధాకృష్ణ దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ అమ్మాయి ప్రత్యూషతో పెళ్ళండి. ఆ అమ్మాయిని చూసారా, కొందనపు బొమ్మలా ఉంటుందంటే నమ్మండి. అందులోనూ అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనపడుతుందంటే నమ్మండి. మరి పెంపకం లాంటిది. మరి ఏది ఏమైనా జంటను చూడాలిగానే శిలక గోరింకల్లా ఉన్నారంటే నమ్మండి. మరి చూడమన్నారు కదా అని అలా చూసేకండి బాబా, మనకి ఇష్టేది ఇలాగుందే. వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశ్చర్యదిద్దరు గారు. కానీ పెళ్లి మాత్రం మే 9వ తారీఖు శనివారం ఉదయం 10:37. మరి నావగాయ పిండి వంటలు, 4 కూరలతో, ప్రేమ ఆప్యాయతలతో భోజనాలు అయితే వడ్డించేస్తారు. మరి మర్చిపోకండి. ఇక ఎన్ని పనులు ఉన్నా పక్కనెట్టేసి పిల్లా జల్లం తీసుకుని తప్పకుండా రావాలండి. లేదంటే మనకు మాట ఇచ్చేస్తుందండి. ఉంటానండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయండి. మరి మీరు రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటా ఉండి. మరి అందుకనే బేగా వచ్చేయండి. మరి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. హాయ్. అండ్ దిస్ ఈజ్ అవర్ శుభలేఖ, మా ఇంటి వైపు నుంచి పెమ్మరాజు వారి శుభలేఖ అనమాట. సో ఫస్ట్ కార్డ్ తీసుకెళ్ళి టెంపుల్లో పెట్టాలి కదా దేవుడి దగ్గర. సో అలాగా రామ సత్యనారాయణ స్వామి టెంపుల్లో అండ్ వినాయకుడు టెంపుల్లో రెండిట్లోనూ ఫస్ట్ శుభలేఖ అయితే పెట్టడం జరిగిందనమాట. రెండు ఒక దగ్గరే. సో నెక్స్ట్ మా మమ్మీ, డాడీ, తమ్ముడు వెళ్ళి మా అత్తయ్య గారు వాళ్ళకి శుభలేఖ ఇచ్చేసి వచ్చారనమాట.
బ్రహ్మరాజు గారు అమ్మాయిని కస్తూరి వారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి దైవజ్ఞులైన నిర్మించిన మహాముహూర్తం మే 9వ తారీఖున నిర్ణయించిన కానీ ఆ కార్డు ఇవ్వడానికి వచ్చినాము విశ్వేశ్వరాయపురం అందరూ సమక్షంలో. ఇది మా వీడియో కాల్ అనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొట్టండి, మీ ఇష్టం, ఎరగదీయండి అంతే. కస్తూరి బ్రహ్మరాజు వారి పెళ్లి సందడి కాసుకోండి రాజా. సో అదనమాట, పెళ్లి పనులు అయితే అలా మొదలైపోయాయి. అండ్ ఇంకా వీడియోస్ అయితే చాలా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఈలో మీరు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.